ఏపీ రాజకీయ ఆరోపణల వ్యవహారాలు అచ్చం అలాగే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వస్తే చాలు గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నేను ఇప్పుడు కష్టపడుతున్నా అనే పాచిపోయిన పాటనే పాడుతుంటారు. ఆయన బాట అనుసరించడంలో పార్టీ నాయకులు 2 ఆకులు ఎక్కువ చదివారు. వారు ఆయన్ని మించిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో పట్టు శాలువాల ముసుగులో నకిలీ పాలిస్టర్ శాలువాలు కొనుగోలు చేసిన దందా 10 ఏళ్ల కిందట మొదలైందని టీటీడీ విజిలెన్స్ వారి నివేదిక చాలా స్పష్టం చెబుతుండగా చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం 2019 తర్వాత ఇప్పటిదాకా ఎంత అవినీతి జరిగిందో కాకి లెక్కలు చెప్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. భక్తుల అభిప్రాయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాల వారు శ్రీవారి ఆలయానికి వచ్చే వీవీఐపీలు దాతలకు వేదాశీర్వచనం టికెట్ కొన్న వారికి పట్టు శాలువాలు కప్పి సత్కరిస్తారు. ఈ శాలువాల సరఫరాను టెండర్ ద్వారా అప్పగిస్తారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా నగిరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థకు 15,000 శాలువాల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక్కో శాలువాకు ₹1,389.15 నిర్ణయించారు. వీళ్ళు ఏళ్ల తరబడి సరఫరా చేస్తున్న శాలువాల నాణ్యతపై అనుమానాలు రావడంతో విజిలెన్స్ వారు విచారణ చేశారు. టెండర్ నిబంధనలో స్వచ్ఛమైన పట్టు శాలువాలు మాత్రమే సరఫరా చేయాలని ఉంటుంది. కానీ ఈ శాలువాలు పరీక్షించినప్పుడు అవి 100% పాలిస్టర్, పైగా వాటిపై సిల్క్ హోలోగ్రామ్ కూడా లేదని అధికారులు గుర్తించారు. వెనక్కి తవ్వితే కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్తో పాటు వారి సోదర సంస్థలు తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్లూమ్స్ అన్నీ కలిపి 2015 నుంచి 25 మధ్యలో దాదాపుగా 60 కోట్ల విలువైన వస్త్రాలు సరఫరా చేసినట్టుగా విజిలెన్స్ తేల్చెప్పింది. 2015 నుంచి అక్రమాలు జరుగుతున్నట్టుగా విజిలెన్స్ లెక్క తేల్చగా బిఆర్ నాయుడు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా 80 నుంచి 90 కోట్ల అవినీతి జరిగిందని ఆయన అంటున్నారు. 2015 నుంచి జరిగిన దోపిడీని ఆయన ఎవరి ఖాతాలో వేయాలనుకుంటున్నారో తెలియడం లేదు. కానీ విజిలెన్స్ నివేదిక ప్రకారం తిరుమలేశ్వరుని భక్తులకు ఇచ్చే శాలువాలో దోపిడీ చాలా స్పష్టంగా చంద్రబాబు హయాంలో ప్రారంభమైనట్టు తెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.